ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. సైనిక్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఈ కౌన్సిలింగ్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఒక 3 days పాటు రిజిస్ట్రేషన్కి డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో అంటే సైనిక్ రిజిస్ట్రేషను మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాడు అనమాట అండి. అది మనకి 30వ తారీఖు, నెక్స్ట్ వచ్చేసి 31st అండ్ 1st April. ఈ 3 days కూడా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనకి చాయిస్ ఫిల్లింగ్ కూడా 3 days ఎక్స్టెండ్ చేసాడనమాట అండి. సో 30, 31st, April 1st ఈ 3 days కూడా చాయిస్ ఫిల్లింగ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక, అంటే క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ కౌన్సిలింగ్కి వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంతమంది కరెక్షన్ చేసుకోలేదు, మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా సో రిజిస్ట్రేషన్ చేసుకున్న కరెక్షన్ విండో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. కరెక్షన్ విండో అంటే ఏంటి, వాళ్ళు ఏమైనా జెండర్ మార్చుకోలేదు, జెండర్ మిస్టేక్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదైనా మిస్టేక్ ఉంది, అవి చేంజ్ చేసుకోవాలన్నా సరే కరెక్షన్ విండోకి వెళ్ళి ఈ 3 days లోపు చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద గుడ్ ఛాన్స్, ఉపయోగించుకోండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళ కోసం చాలామంది అని ఫోన్ చేసి అడిగారండి, వాళ్ళందరి కోసం ఇమీడియట్గా చేస్తాం, ఇప్పుడే ఇచ్చాడు ఈ నోటీస్ అనమాట. సో కాబట్టి ఎవరైతే సైనిక్ ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరి కోసం అని చెప్పేసి మళ్ళీ 3 days రీఓపెన్ చేయడం జరిగిందనమాట. అది 30, 31st, April 1st 11:50 వరకు కూడా మనకి నైట్ అది ఓపెన్ అయి ఉంటుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్.